నర్సంపేట పట్టణ కేంద్రంలో ఆశా వర్కర్లకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తూ బీఆర్టీయూ ఆధ్వర్యంలో నర్సంపేటలో ధర్నా నిర్వహించారు. ఈ మేరకు సంఘ నాయకుడు యువరాజ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకోలేదని విమర్శించారు. సీఎం వెంటనే స్పందించి హామీ మేరకు వేతనాలు చెల్లించి ఆశా వర్కర్లను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ హక్కుల కోసం సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మె చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చీమ గుడ్డట్టు కూడా లేదు. ఇప్పటికే గత 3 నెలల నుంచే ఆశా వర్కర్లకి పెండింగ్లో వేతనాలు ఉన్నాయి. అదే కాకుండా పని చేస్తే పారితోషికం అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పారితోషికాలు లేనటువంటి పనులను ఆశా వర్కర్లతో చేపిస్తూ ఉన్నారు. దీనికి తోడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్కి పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనంగా కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ ఏ ఒక్క ఆశా వర్కర్ కూడా రూపాయి పెంచలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కానించే 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. నిన్ననే కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో NRHM నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కి సంబంధించిన దాని కింద ఆశా వర్కర్లకు కానీ అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లకు కానీ అసంఘటిత కార్మిక వర్గానికి కూడా 1 రూపాయి కూడా కేటాయించలేదు. అంటే బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించకుండా ఆశా వర్కర్కి ఏ విధంగా 18,000 రూపాయలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా మీరు పెడతారని చెప్పేది మేము అడుగుతా ఉన్నాం. అంటే బడ్జెట్లో కేటాయింపు లేకుండానే జీతాలు ఎలా పెరుగుతాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆశా వర్కర్కి 1000 జనాభాకి ఒక ఆశా వర్కర్ ఉండాలి. కానీ 2004లో రిక్రూట్ అయినటువంటి ఆశా వర్కర్ సుమారు 20-23 సంవత్సరాల కాలంలో చాలా మంది ఆశా వర్కర్లు చనిపోయారు. అదేవిధంగా మాకు ఈ డబ్బులు సరిపోవట్లేదని చెప్పేసి 2014 కంటే ముందు చాలా మంది వాలంటీర్గా రిటైర్ అయ్యారు. వాళ్ళ ప్లేస్లో ఏ ఒక్క ఆశా వర్కర్ను కొత్తగా రిక్రూట్ చేసుకోలేదు. పని భారం కూడా పెరుగుతూ ఉన్నది. గత ప్రభుత్వంలో 1వ తారీఖు వచ్చిందంటే ఆశా వర్కర్కు జీతం పడేది. కానీ ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది 1వ తారీఖు రాగానే జీతాలు పెడతామని చెప్పేసి. కానీ ఏ ఒక్క ఆశా వర్కర్ కూడా 1వ తారీఖున జీతాలు పడేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు జనవరిలో 40% వేతనాలు ఇచ్చిండ్రు. ఫిబ్రవరి ఇప్పటి వరకు ఇవ్వలేదు. మార్చి 20వ తారీఖు వచ్చింది. ఇవాళ 10 రోజులు అయితే మళ్ళీ ఈ నెల కూడా పూర్తి అవుతాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి 18,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్నటువంటి పారితోషికాలు వెంటనే ఇవ్వాలి. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలి. ఆరోగ్య బీమా కల్పించాలి. మట్టి ఖర్చులకి మామూలు వాళ్ళు చనిపోతే ప్రభుత్వం ఇస్తా ఉన్నది. కానీ ఆశా వర్కరు ఈ పని ఒత్తిడిలో చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా రూపాయి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మట్టి ఖర్చులకు 50,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి స్పందించి సమస్యలు పరిష్కారం కాకపోతే రేపు మంగళవారం రోజున వరంగల్ జిల్లా అదేవిధంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడిస్తాం. చెలో అసెంబ్లీకి వచ్చి నిరవధిక సమ్మె కూడా ఆశా వర్కర్లు పోతారని చెప్పేసి చెప్తూ ముగిస్తా ఉన్నాం.